రీసెంట్‌గా మన 'హృతిక్ రోషన్' గారు హీరోగా నటిస్తున్న 'వార్ 2' మూవీలో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా మెరవనున్నారు. ఈ మూవీలో అయితే వీరిద్దరి మధ్య కంబాట్‌లు అయితే ఉండబోతుందంట. ఫైట్ అనుకుంటున్నారేమో! ఫైట్ కాదు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్య ఒక డాన్స్ ఫైట్ అయితే ఉండబోతుంది. వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. మన యంగ్ టైగర్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయితే 'వార్ 2'. ఈ మూవీలో అయితే భారీ అంచనాలతో అయితే నెలకొంది ఈ మూవీ పైన. ఎందుకంటే స్టార్ హీరోస్ భారీ కాస్ట్‌తో అయితే ఈ మూవీ రూపొందించబోతుంది కాబట్టి. ఈ మూవీలో అయితే మన ఎన్టీఆర్ నటిస్తున్నారు సినిమా. ఈ మూవీ షూటింగ్ అయితే ఇటీవల ముంబైలో అయితే మొదలైంది. 10 రోజుల షూటింగ్ షెడ్యూల్ కూడా ఎన్టీఆర్ అయితే ముగించారు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కి మన ఎన్టీఆర్ గారు, అలాగే మన హృతిక్ రోషన్ గారు కలిసి స్టెప్పులెయబోతున్నారంట. ఈ న్యూస్ తెలిసిన కాంచి అయితే ఫ్యాన్స్‌కైతే లిటరల్‌గా ఆగట్లేదబ్బా! దీనిపైన అయితే ఒక క్రేజీ అప్డేట్ వచ్చిందబ్బా! ఈ మూవీ సాంగ్స్ అయితే కొరియోగ్రాఫర్ అయితే మన బాలీవుడ్ వైభవ్ మార్చెట్ గారైతే దీనికి కొరియోగ్రాఫ్ చేయబోతున్నారంట. ఈ పాట కోసం హృతిక్ రోషన్ గారు, అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి ప్రాక్టీస్ చేయబోతున్నారంట. ఎందుకంటే ఇందులో ఇద్దరు భారీ స్టార్స్ కాబట్టి మరి స్టెప్పులేం అంత సింపుల్‌గా ఉండవు కదా! అందుకే యంగ్ టైగర్ గారు 3 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ కోసం ముంబై ఎళ్ళబోతున్నారంట. దీనిలో కొత్త కొత్త స్టెప్పులు అండ్ మరియు క్రేజీ స్టెప్పులతో అయితే మన హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు అయితే మెప్పించబోతున్నట్టే తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే క్రేజీ ఉంటదబ్బా! మరి ఇలాంటి ఇద్దరు స్టార్ డాన్సర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనబడితే మాత్రం నాకు తెలిసి థియేటర్ తగలడిపోద్దబ్బా! వీళ్ళ డాన్సులతో అయితే. మరి ఫ్యాన్స్ కంటావా అటు పండగనే చెప్పాలి మరి. మరి అంతలా ఉంటది మన ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారి డాన్స్ అంటే. ఒక్క ఇంటర్వ్యూలో అయితే మన ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారి గురించి ఇలా చెప్పారబ్బా! ఒక యాక్టర్ ఇంకో యాక్టర్ గురించి ఇంతలా పోవడం అయితే రేర్ అబ్బా! అది కూడా మన ఎన్టీఆర్ గారు. డాన్స్‌కి నిలువెత్తు రూపం అలా ఉంటాడు. ఈయన ఒక హృతిక్ రోషన్ గురించి ఇలా పోవడంటే ఇట్స్ మిరాకిల్ అబ్బా! మనం హృతిక్ రోషన్ గారి గురించినప్పుడు మన ఎన్టీఆర్ గురించి గారు వినకపోతే బాగోదు కదా! చెప్తాం కదండి. ఇప్పుడు డాన్సెస్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్‌కి నేను కరెక్ట్‌గా చెప్తున్నా 4-5 డేస్ పట్టిద్దండి. ఎన్టీఆర్ సార్ ఏమన్నదండి ఫ్లోర్‌లోకి అలా వస్తారండి. ఒక్కసారి చూస్తారు అలా మూమెంట్. టేక్ అంతే. హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ మాట క్షమించండి కానీ ఏదైనా వన్ షాట్‌లో షాట్ ఫినిష్ చేయడం అంటే మాత్రం అది ఓన్లీ ఎన్టీఆర్ వల్లే అవుతుందబ్బా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువేం అడగట్లే బ్రో. ఒకే ఒక్క లైక్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ నువ్వు ఒక్కడ చేస్తే చాలు.